తోటి ఉపాధ్యాయ సిబ్బందికి నా నమస్కారాలు, విద్యార్థులకు ఆశీస్సులు. సావిత్రిబాయి పూలే ఈమె సార్ చెప్పారు మహారాష్ట్రలో జన్మించిందని. ఈమె 10 సంవత్సరాలకే వివాహమైంది. ఆ తర్వాత మరి ఆ రోజుల్లో స్త్రీ విద్యకి అంత ప్రాధాన్యత లేదు, ఆడవాళ్ళు చదువుకునేటువంటి వారు కాదు. ఎక్కడా కూడా చదువుతూ ఉంటే వాళ్ళని హేళనగా చూసేవాళ్ళు అటువంటి సమాజం. అటువంటి పరిస్థితుల్లో వారి భర్త అయినటువంటి జ్యోతిరావు పూలే వారు తన భార్యకి చదువు చెప్పించడమే కాకుండా ఆమెను ఒక ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారు. ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దిన తర్వాత మొట్టమొదటిగా 6 విద్యార్థులతో ఒక పాఠశాల పెట్టింది ఆమె. 6 విద్యార్థులు 3 సంవత్సరాల పాటు కష్టపడితే 150 మంది విద్యార్థులు అయ్యారు. 3 పాఠశాలను స్థాపించింది. 3 పాఠశాలకి 150 మంది విద్యార్థులు. ఇక ఆమె బాధలు వర్ణాతీతం. పాఠశాలకు వెళుతూ ఉంటే మీకు చాలాసార్లు చెప్పాను, పాఠశాలకు వెళుతూ ఉంటే ఆమెపై కొంతమంది ఛాందసవాదులు బురద చల్లేవాళ్ళు. అయినా కానీ ఆ బురదను ఆమె అలా తుడుచుకొని స్కూల్కి వెళ్ళేది. మరలా వచ్చేటప్పుడు మరలా బురద చల్లేవాళ్ళు. ఇలా కొద్ది కాలం చూసి తన బ్యాగులో ఒక చీరను పెట్టుకొని వెళ్ళేది. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ బురద ఉన్నటువంటి చీరను మార్చుకొని పాఠాలు చెప్పి ఆ తర్వాత మళ్ళీ బురద చీర కట్టుకొని మరలా ఇంటికి వెళ్ళేది. అలా తన జీవితాన్ని కొనసాగిస్తూ మరి ఎన్నో అవమానాలు. అసలు ఆడవాళ్ళు చదువుకోవటం ఎందుకు, ఆడవాళ్ళకి చదువు అవసరమా అనేటువంటి వాళ్ళు ఇవేమి పట్టించుకోలే. తన లక్ష్యం ఆడవాళ్ళు చదువుకోవాలి, మంచి విద్యావంతులుగా ఎదగాలి, చైతన్యవంతులుగా ఉండాలి. ఆమె లక్ష్యం కోసం ఈ మాటలు ఏమి వినపడలా ఆమెకి. సమాజంలో ఎన్నో మనం వెళుతూ ఉంటే ఎన్నో మురుగుతూ ఉంటాయి అంటారు కదా, అలానే ఆమె ఈ మాటను పట్టించుకోకుండా తన లక్ష్యం నెరవేర్చుకుంది. మరి కొంతకాలం పోయింది. సహజంగా ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉందంటారు. కానీ ఈ ఆడదాని విజయం వెనక తన భర్త ఉన్నాడు. తన భర్త దగ్గర ఉండి కూడా ప్రతిదీ కూడా తను ఏం చేస్తూ ఉన్నా పాఠశాలకి మరి చదువు కోసం ఎంతో కృషి చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ అవమానాలు భరిస్తూ పెడతా ఉంది. అది అనర్గళంగా 52 పాఠశాలలు తన జీవితకాలంలో ప్రారంభించింది. 52 పాఠశాలలు. మరి వేలాది మంది విద్యార్థులకు చదువు నేర్పింది. ఓన్లీ ఆడవాళ్ళకే. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు? సావిత్రిబాయి పూలే. మరి ఆమె జన్మదినం ఈరోజు. అటువంటి జన్మదిన సందర్భంగా మరి మన లేడీ ఉపాధ్యాయులందరికీ కూడా ఒకసారి ముందు కరతాళ ధ్వనులతో వాళ్ళకి అభినందనలు తెలియజేయాలి. ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా చెప్తున్నారంటే ఆమె యొక్క పుణ్యమే. సరే, కాలం గడిచిపోతూ ఉంది. మరి పాఠశాల స్థాపించింది. ఎంతోమంది విద్యార్థులు విద్య నేర్చుకున్నారు. గడిచిపోయిన తర్వాత ఆ రోజుల్లో కొన్ని మూఢాచారాలు ఉండేవి. భర్త చనిపోతే భార్యని చిదిమంట వేయటమని, అదేకుండా ఆడవాళ్ళు బయటికి రాకూడదని, మరి భర్త చనిపోతే భార్యకి గోడుగుండు చేయించేవాళ్ళు ఆ రోజుల్లో. అట్లన్నింటినీ కూడా తిరుగుబాటుతనంగా మరి క్షురకులు అంటే బోడుగుండు చేస్తారే వాళ్ళందరినీ కూడా చైతన్యపరిచి వాళ్ళందరినీ కూడా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు ధర్నాలు చేశారు. అటువంటి స్త్రీలకు మేము బోడుగుండు చేయం అనేటువంటి విధంగా ఈమె తీర్చిదిద్దింది. అంటే ఎంత బయటకు వచ్చి ఎంత చైతన్య పరిచిందో మీరు ఆలోచించుకోవాలి. వాళ్ళు కూడా అటువంటి భర్త చనిపోయినటువంటి స్త్రీలకి బోడుగుండు చేయడానికి నిరాకరించారు. ఆ ఉద్యమానికి గట్టిగా పూనుకుంది. తర్వాత చిన్న వయసులోనే భర్తలు చనిపోయినటువంటి పిల్లలు ఉంటే వారికి వివాహాలు దగ్గర నుండి చేయించింది. అంతేకాక అనాథ పిల్లల్ని అందులో తను పెంచుకుంది. ఒక యశ్వంత్ అనేటువంటి కుర్రవాడిని, అతను కూడా పిల్లలు లేరు వీళ్ళకి, కుర్రవాడిని పెంచుకుంది. అటువంటి భర్త చనిపోయినటువంటి స్త్రీలకు కూడా పునర్వివాహాలు పూనుకుంది. అంతేకాకుండా చరిత్రలో నిలిచిపోయే మొట్టమొదటి ఒక కార్యక్రమం చేపట్టింది. ఏంటంటే మరి కాలక్రమంలో పెద్దవాళ్ళు అయ్యాక ఎవరైనా చనిపోతారు కదా, తన భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం చేసిందంటే భర్త చితికి నిప్పంటించాలి కదా, ఎవరు వద్దు, నా భర్తకి నేనే చితి అంటిస్తానని తన భర్తను తానే చితి అంటించింది. మొట్టమొదటిగా చరిత్రలో నిలిచిపోయింది అటువంటి కార్యక్రమం చేసి. మరి అటువంటి కార్యక్రమాలు ఏమో చేస్తూ ఉంటే ఆ రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే తన ఇంట్లో వాళ్ళే ప్రోత్సాహం ఇవ్వాల, తన అత్తమామలే జీలం. తన అత్త మామ భార్య భర్తలను జ్యోతిరావు పూలేని సావిత్రిబాయి పూలేని ఇంటి నుంచి గెంటి వేశారు. చెప్పాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తారా? సమాజంలో అందరూ హేళనగా చూస్తూ మీ కోడలు ఏంటి, మీ కొడుకు ఏంటి ఇలా చేస్తా ఉన్నారంటే ఇంటి నుంచి పంపించేశారు. ఇంటి నుంచి పంపించేసిన తర్వాత స్వతంత్రంగా వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక ముస్లిం యువకుడు వీళ్ళని ఆదరించాడు.
స్థలం ఇచ్చాడు, పాఠశాల పెట్టనిచ్చాడు. ఇలా సమాజంలో అందరినీ కూడా తీసుకొని ఈమె అంత గొప్ప యోధురాలుగా ఎదిగింది. అంతేకాకుండా మరి భర్త చనిపోతే చేదంటించింది కదా, కాలం గడిచిపోతూ ఉన్నప్పుడు అప్పట్లో ఆ పూణే నగరానికి ప్లేగు వ్యాధి వచ్చింది. ప్లేగు వ్యాధి వచ్చి వందల మంది చనిపోతా ఉన్నారు. ఊరిని వదిలిపోయి అడవుల్లోకి పారిపోయారు. ఊరిలో ఉంటే అది అంటు వ్యాధిలాగా అందరికీ వస్తూ ఉంది. ఊరు వదిలేస్తే అడవుల్లోకి పారిపోయారు. కానీ ఈమె వెళ్ళల. బడుగు బలహీన వర్గాలు అంతా కూడా మరి అటువంటి వారే. ఏమేం చేసింది, తన కొడుకు ఉన్నాడు కదా, పెంచుకున్నటువంటి కొడుకు యశ్వంతరావు, ఇద్దరు కలిసి ప్లేగు వ్యాధిగ్రస్తులకి సేవ చేయటం మొదలుపెట్టారు. అసలు దగ్గరకే రానటువంటి ఆ రోజుల్లో, అంటుకొని ఉన్నటువంటి పరిస్థితుల్లో వీరు అక్కడికి వెళ్ళి వారికి సేవ చేస్తూ కాలం గడుపుతూ ఉన్నారు. అసలు మనుషులే అక్కడ ఉన్నటువంటి వారు ఇప్పుడు కరోనా వ్యాధి ఎలా వస్తే మనం ఇళ్లలోంచి బయటికి రాలేదో, ఆ రోజు ప్లేగు వ్యాధి అలా ఉంది. మరి అటువంటి ఉన్నటువంటి సమయంలో అంతా అడవులకు పారిపోతూ ఉంటే ఉన్నటువంటి వాళ్ళకి వైద్యం చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంది. మరి ఇలా ప్లేగు వ్యాధిగ్రస్తులకి ఈమె సహాయం చేస్తూ సేవలు చేస్తూ తాను కూడా ప్లేగు వ్యాధికి గురై మరణం పొందిందనమాట. మరి అటువంటి ఆమె యొక్క జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకొని మరి అటువంటి వారి గొప్ప మహనీయుల యొక్క వాళ్ళు ఆత్మశాంతి కలగాలి అంటే మరి ఇప్పుడున్నటువంటి యువతరం ఆడవాళ్ళు ఆడపిల్లలు బాగా చదువుకొని మంచి వృద్ధిలోకి వెళ్ళినప్పుడు అటువంటి వారి యొక్క మనసులు ఆనందపడతాయి. మరి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.